కళ్ళు లేనోడు బాబో ధర్మం అని కూర్చొని అడుక్కుంటున్నాడు. పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా. ఇంతమంది జనం పోతున్నారు, చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి. ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం. ఆ చివరోని పట్టినాడు, బాబు ఎవరు బాబు, ఎవరు వచ్చారు, ఇంతమంది జనం పోతున్నారు? అతడు అన్నాడు, నీకు తెలీదా? అవును, నీ కళ్ళు లేవు కదా. నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు. వాడి గుండె జారిపోయింది, ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు? అయ్యయ్యో, ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాలా లేదా? నన్ను చూసి దాటిపోయాడా? ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నేను కేకేస్తే అందుతాడా? దూరం పోయాడు, వెళ్తే వెళ్ళాడు, నేను కేకేస్తా అని ఇక అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు యేసు. అరవటం మొదలు పెట్టాడు. అయ్యో ఆయన కోసమే నేనుంది, దావీదు కుమారుడా యేసు. అద్దు ఆగిపోయాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా తత్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, తత్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఆగిపోయాడు అక్కడ. కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మై అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం ఇంత, ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికిమాలిన మోక, పనికిమాలిన పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా?
నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా? నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా? వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల నువ్వు? ఎవరురా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వేలేసుకుంటే వేలేసుకోండి. మీరు నన్ను వేలేయటం కాదు, నేనే మిమ్మల్ని వేలేస్తాను. పడే మీరు నన్ను ఏం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలు కొన్నారా నాకు? క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను. నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికి. నేను బాప్తిసం పొందుకుంటా, నాకు యేసు కావాలి. కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాప్తిసం పొందొద్దు అంటారు. అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు? బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు. అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోపోతే ఎట్లా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్టా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం అందకపోతే ఎట్టా? ఎవడి కోసం ఆగాల? ఎవడు కాపాడేది? భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు, నా ప్రభు. కనికరం లేని సమాజం, జాలి లేని సమాజం, దయలేని సమాజం ఎవడికి కావాలి? అరే కళ్ళు లేని వాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇటు గుడ్డోడు, మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిసినాయి, మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు, ఆడి కంచంలో ఈగలు ఉన్నాయో దోమలు ఉన్నాయో వాడికి తెలియదు, పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తూ ఉంటాడు, ఆ తినేదానిలో ఈగలు పోతాయి దోమలు పోతాయి, వాడికి తెలియదు. మనం అంటే కళ్ళు ఉంటాయి, చూసి అయ్యో అని తీసేసుకుంటాం, కానీ వాడు అట్లనే తింటాడు. పాపం అయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు, అయ్యా యేసయ్యా వాడిని బాగు చేయయ్యా అని తీసుకెళ్ళాలా? ఆడి నోరు మూపిస్తున్నారు. కనికరం లేని గుంపు, కనికరం లేని గుంపు, జాలి దయలేని గుంపు. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయలే, ఇంకా పెద్ద కేకలు వేశాడు. కొంతమంది నెగతాళి చేస్తారు, కొంతమంది జాలితో చేరదీస్తారు. వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయ్యో రూపాయి ఇచ్చి పోతారు వాళ్ళు, అంతవరకేగా. నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా? యేసయ్యా. ఆగి కబురు పెట్టాడు. అతని పిలుపు నాకు వినబడింది, అతని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా భయపడవాకు, బాధపడవాకు, ఆయన ఆగాడు నీకోసం, ఆయన ఆగాడు నీకోసం, నీ పిలుపు విన్నాడు. ఎందుకు వినడు? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. అద్దుగో చేతులు ఉంచాడు. లేఖనం చెప్పింది, నువ్వు కోరినట్టే నీకు అగును గాక అని. వెంటనే వాడు దృష్టి పొందాడు. చూడగలుగుతున్నాడు, వెలుగును చూడగలుగుతున్నాడు. దాటిపోవడం అయిపోయింది, స్వస్థపరిచాడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చక్క వెళ్తున్నాడు, వేశాడు కేక, ఆగిపోయాడు. ఏంది నీ గొడవ అన్నాడు. నా పరిస్థితి ఇది అన్నాడు. సరేరా నేను చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. సరిపో, నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు. అంతే. ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడనుకోవద్దు,
పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు విశ్వాసంతో. ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటే యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా, కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినోడిని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి యాజకుడికి, యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. ఆయన అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే జాతుడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు. వాడిని చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగున వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు, రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది, భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా, వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు. మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా?
ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి, గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపదే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్దుడవై బద్దురాలవై ఉండాలి. హల్లెలూయా.